So how to create a server and how to log in server. So మనం how to log in server చూద్దాం ఒకసారి. సర్వర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. సో ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాసెస్? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్? సార్ మనకి సర్వర్ లాగిన్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఎందుకు అర్థం చేసుకోవాలి? వాట్ ఈస్ ద ప్రాసెస్? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్? అసలు ఎందుకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలి? అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అర్థం లేకుండా, అంటే మనకు తెలియకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లాగ్ ఇన్ టు ద సర్వర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లాగ్ ఇన్ టు ద సర్వర్. ఒకవేళ పాసిబుల్ అయినా సరే మీరు బై హార్ట్ చేస్తారు అనమాట. సో ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పలేరు. అందుకోసం మనం కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకోవాలి. యాక్చువల్ గా వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ టు లాగ్ ఇన్ సర్వర్, అది మనం ఇప్పుడు చూద్దాం రియల్ గా. ఎస్, ఓకే. సో మనకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ అంటే తెలుసు. ఏడబ్ల్యూఎస్ అనేవాడు మనకి సర్వర్లు ఇస్తాడు, స్టోరేజ్ ఇస్తాడు, నెట్వర్కింగ్ డివైజెస్ ఇస్తాడు, సమ్మదర్ ఇస్తాడు. అంటే 200+ సర్వీసులు వాడిస్తాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్. దిస్ ఇస్ వాట్ ఏడబ్ల్యూఎస్ అనుకోండి మీరు. ఇది ఒక సర్వర్. సో ఇక్కడ వీడెవడు? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వర్ ఉంది మనకి. యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈ సర్వర్ మనమే తయారు చేసాం. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈ సర్వర్ ని మనం లాగిన్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈ సర్వర్ ని మనం యాక్సెస్ చేయాలి, ఓపెన్ చేయాలి. లాగిన్ అన్నా, ఓపెన్ అన్నా, యాక్సెస్ అన్నా మొత్తం ఒకటే. ఓకే, గుడ్. సో మనం ఎక్కడున్నాం అంటే మనం ఈ ప్లేస్ లో ఉన్నాం. దిస్ ఈజ్ యువర్ ప్లేస్ బాస్, దిస్ ఈజ్ యువర్ ప్లేస్. సో దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడున్న మీరు ట్రయింగ్ టు కనెక్ట్ విత్ లైనక్స్ సర్వర్. బట్ ఇదేంటిది? సర్వర్. యాక్చువల్ గా ఇది సర్వర్. సో ఈ సర్వర్ పేరేంటి? లైనక్స్ సర్వర్. ఇది లైనక్స్ సర్వర్. సో మీరేంటి? ఇక్కడున్న మీరు లైనక్స్ సర్వర్ కి కనెక్ట్ అవుతున్నారు. నేనేమంటానంటే ఇక్కడ ఉన్న మీరు ఒక ప్లేస్ లో ఉన్నారు. మీరు కూడా ఒక ప్లేస్ లో ఉన్నారు. యు ఆర్ ఇన్సైడ్ యువర్ హోమ్, యువర్ ఇన్సైడ్ యువర్ ఆఫీస్. మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండొచ్చు, లేదా మీ ఇంట్లో ఉండొచ్చు. దిస్ ఈజ్ యువర్ ప్లేస్, దిస్ ఈజ్ యువర్ హోమ్, దిస్ ఈజ్ యువర్ ఆఫీస్. బట్ దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ ప్లేస్. అంటే ఈ ప్లేస్ వేరు, ఆ ప్లేస్ వేరు. దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్. సో దిస్ ఈజ్ వాట్? యువర్ హోమ్. అంటే ప్లేసులు డిఫరెంట్ యాక్చువల్ గా. సో ప్లేసులు రెండు డిఫరెంటే. ఇది మీ ప్లేస్, అది అక్కడ వాళ్ళ ప్లేస్. సో కరెక్టే, బాగుంది. మరి ఇప్పుడు మీ ప్లేస్ లో మీరున్నారు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు. మీ ప్లేస్ లో మీ డివైస్ ఉంది, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ డివైస్ ఉంది. డివైస్. సో ఇక్కడ వీటిని మనం ల్యాప్టాప్ అయినా డివైస్. మనం ఏమని పిలుస్తాం? మనం డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్. ఇక్కడ సర్వర్ అయినా ఎలక్ట్రానిక్ డివైస్. సో డివైస్. నేనేమంటానంటే అసలు ఎక్కడో ఈ ప్లేస్ లో ఉన్న ఈ డివైస్ తోటి మనం కనెక్ట్ అవటం ఎలాగా? మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడో ఉన్నాం. సో వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. దిస్ ఇస్ ఫ్రమ్ సంథింగ్. ఎస్ ఆర్ నో? బై సంథింగ్, సమ్ అదర్ సిటీ. ఓకే. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడున్న ఈ డివైస్ తోటి ఇక్కడున్న ఈ డివైస్ ఎలా కనెక్ట్ అవ్వాలి? దట్ మీన్స్ వాట్? ఇక్కడున్న ఈ ప్లేస్ డిఫరెంట్ ప్లేస్లు కదా. డిఫరెంట్ ప్లేస్. దిస్ ఈజ్ యువర్ హోమ్, దిస్ ఈజ్ యువర్ ఏడబ్ల్యూఎస్ ప్లేస్. అంటే ఇక్కడ ఇక్కడ మనకి ఈ ప్లేస్లు అనేది 2 ప్లేస్లు అనుకుంటే దీన్నే మనం నెట్వర్క్. దిస్ ఇస్ నెట్వర్క్ 2, దిస్ ఇస్ నెట్వర్క్ 1. దట్ మీన్స్ వాట్? నెట్వర్క్ 1 అండ్ నెట్వర్క్ 2. దట్ మీన్స్ the server is available in the network 1, network 2. The laptop is available in network 1. But the laptop, the guy wants to communicate with this device which is available in the network 2, which is available in the network 2. నెట్వర్క్ 2 లో ఉన్న డివైస్ తోటి ఈ వ్యక్తి కనెక్ట్ అవ్వాలి. బట్ ఒక డివైస్ ని మనం కనెక్ట్ అవ్వాలంటే, అసలు ఆ డివైస్ ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఈ డివైస్ కి ఎలాగ ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సరే, మన డివైస్ ఉంది, మన డివైస్ ని మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలా? అసలు అదంతా పక్కన పెడితే, సో హౌ టూ నెట్వర్క్స్ హ్యాస్ టు టాక్ టు ఈచ్ అదర్. ఈ 2 నెట్వర్క్స్ ఎలా మాట్లాడుకోవాలి? ఎస్ ఆర్ నో? 2 నెట్వర్క్స్, ఇది డిఫరెంట్ నెట్వర్క్స్. హౌ టూ నెట్వర్క్స్ హ్యాస్ టు టాక్ టు ఈచ్ అదర్. ఈ 2 నెట్వర్క్స్ లో ఎలా మాట్లాడుకోవాలి? అసలు ఈ 2 నెట్వర్క్స్ లో ఉన్న ఈ డివైజెస్ ఎలా కనెక్ట్ అవ్వాలి? ఈ 2 డివైజెస్ లో ఉన్న
ఈ రెండు నెట్వర్క్స్ లో ఉన్న ఈ డివైజెస్ కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు అర్జెంట్ గా ఫాస్ట్ గా. ఎలా? హౌ? సో దానికోసమే మనం దానికోసమే మనం యూజ్ చేస్తాం. ఎస్, ఐపి దాని పేరే ఐపీస్. ఐపీ అడ్రస్ బాస్. ఐపీ అడ్రస్. With the help of this IP address, we can able to communicate with this device. The device is available in somewhere. సో అంటే ఇక్కడ ఉన్న ఈ డివైస్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ ఉన్న ఈ డివైస్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇక్కడున్న ఈ డివైస్ కి ఐపీ అడ్రస్ ఉంది, అక్కడ ఉన్న ఆ డివైస్ కి ఐపీ అడ్రస్ ఉంది. సో కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది ఇక. అంటే ఇక నువ్వు చెప్పాలంటే ఐపీ అడ్రస్ ని నీ ఫోన్ నెంబర్ అనుకో, దట్స్ ఇట్. నీ ఫోన్ నెంబర్ అనుకో, ఇది మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ అనుకో, దట్స్ ఇట్. మరి ఫోన్ నెంబర్ తెలిస్తే ఇద్దరికి మధ్య కమ్యూనికేషన్ ఏర్పడింది కదా, దట్స్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఐపీ అడ్రస్ ఉంది, ఇక్కడ కూడా ఐపీ అడ్రస్ ఉంది. ఫోన్ నెంబర్ డూప్లికేట్ ఉంటుందా? నో. నో వే. నో డూప్లికేట్. నో డూప్లికేట్. ఎస్ ఆర్ నో? నో డూప్లికేట్. సో ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఫోన్ నెంబరు ఒక 10 మందికి కలిపి ఒకటే ఫోన్ నెంబర్ ఉందని ఎవరైనా చెప్పగలవా? నో 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 నో, ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. ఒకటే ఫోన్ నెంబర్ ఉండదు. సరే, ఇప్పుడు మీరు చూస్తే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీరు చాలా మీ డాక్యుమెంట్ సర్టిఫికేట్ నెంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? నో డూప్లికేట్స్. అంటే ఏంటి? అంటే డూప్లికేట్స్ కాదని చెప్పాలి. దాన్నే మనం ఏమంటాం? యూనిక్. వాట్ ఈస్ దిస్? యూనిక్. యూనిక్. UNIQ. Unique. Unique. Unique means what? No duplicates. Unique means what? No duplicates. That means IP addresses are unique. IP addresses are unique. No duplicates, boss. So with the help of this IP address, we can able to communicate with this device. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటి అసలు? అసలు పూర్తి స్థాయిలో ఏంటి అంటే చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఐపీ అడ్రస్ అంటే ఏంటి? ఐపీ. ఐపీ. ఎస్, ఐపీ. సో ఐపీ స్టాండ్స్ ఫర్, yes friends, IP stands for Internet Protocol. IP stands for Internet Protocol. So each and every device, electronic device, so almost all electronic device, yes friends, having their own IP address. Okay. So IP stands for Internet Protocol. Okay. So with the help of this IP address, we can able to communicate with any other device, which is available, which are available ఎట్లా అని రాసుకోండి మీ ఇష్టం. which are available any other network, boss. any other network, that's it. any other network అంటే దీని అర్థం ఏంటి? ఎనీ అదర్ నెట్వర్క్ అంటే మనకి ఇక్కడ చూస్తే ఎనీ డివైస్, ఓకే, ఎనీ డివైస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ నెట్వర్క్. ఓకే, ఎనీ డివైసెస్ ఏదైనా సరే, దీన్నే మనం ఐపీ అడ్రస్ అని పిలుస్తాం. సో ఐపీ అడ్రస్ మనం దీనికి ఉపయోగిస్తాం. సో వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఎనీ డివైస్. సో యాక్చువల్గా సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది, మొబైల్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. అవునా? సర్వర్కి ఉంటుంది, మొబైల్కి ఉంటుంది, మళ్ళీ ల్యాప్టాప్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎస్, ఐపీ అడ్రస్ ఉంటుంది. మరి సీసీ క్యామ్స్కి ఐపీ అడ్రస్ ఉంటుందా ఏంటి? ఎస్, ఉంటుంది. సీసీ కెమెరా ఎస్, ఐపీ అడ్రస్ తో నడుస్తుంది. సీసీ కెమెరా ఐపీ అడ్రస్ తో నడుస్తుంది. అంతే కదా? సీసీ కెమెరా అనేది ఒక డివైస్. డివైస్ కి ఐపీ అడ్రస్ ఉందా? ఉంది. ఉండబట్టే కదా మీ ఆఫీస్ లో ఉన్న కెమెరాని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నావు. ఎక్కడి నుంచి? మీ ఇంటి దగ్గర నుంచి. ఎలా? ఏం లేదు, సింపుల్ గా ఇది సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరా అనేది ఎక్కడుంది? మీ ఆఫీస్ లో ఉంది. యాక్చువల్ గా ఇది ఇలాగ ఉంది కెమెరా. ఇదేంది? ఇది మీ ఆఫీస్. సో జనరల్ గా ఈ సీసీ కెమెరాకి ఉన్న ఇది ఏదైతే ఉందో ఐపీ అడ్రస్ సహాయంతో నేనేం చేస్తానంటే అంటే 1.2.3.4. ఇప్పుడు ఆఫీస్ లో కదా ఉంది ఐపీ అడ్రస్, ఇది కెమెరా. మరి ఈ కెమెరాని నేను ట్రేస్ అవుట్ చేయాలి. కెమెరాని ఎక్కడున్నాను నేను? ఇక్కడ ఉన్నాను నేను. ఇదేంది? ఇది మా ఇల్లు, హౌస్.
మా ఇంట్లో కూర్చున్నాం. సో నేను సెల్ ఫోన్ తోనే దీనికి కనెక్ట్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. దట్ మీన్స్ వాట్? ఈ ఏదైతే ఈ మొబైల్ అని అంటున్నావు నువ్వు, మొబైల్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఇక్కడ కెమెరా అంటున్నావు, కెమెరాకి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ కెమెరా. ఎస్ ఆర్ నో? సిసి కెమెరాస్ ఐపీ అడ్రస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఐన్ ఐపీ అడ్రస్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ట్రేస్ అవుట్. అంతే కదా? మీరు ఆఫీస్లోకి వెళ్ళిన వెంటనే ఇదే మీరు చేసేది. ఇంటి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆఫీస్ని చూస్తారు అట్లా. సో ఆ విధంగా అంటే అలాగే ఇక్కడ కూడా మనకి సర్వర్ కి కూడా ఐపీ అడ్రస్ ఉంది. యాక్చువల్ గా సర్వర్ కి ఉంది, ల్యాప్టాప్ కి ఉంది. సో ఇక్కడ నేను చెప్పాలంటే ఇది కూడా ఐపీ అడ్రస్. ఎస్, ఐపీ అడ్రస్ ఉంటుంది సర్వర్ కి. ఇక్కడ ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ ఉంది, సర్వర్ కి ఐపీ అడ్రస్ ఉంది. సార్ నాకు ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ చూడాలి సార్, ఎలా చెక్ చేయాలి? సో హౌ కెన్ ఐ చెక్ ద ల్యాప్టాప్ ఐపీ అడ్రస్? అంటే ఒక ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ ని ఎలా చెక్ చేయాలి? సపోజ్ నా ల్యాప్టాప్ ఉంది, దిస్ ఇస్ మై ల్యాప్. ఓకే, సో హౌ క్యాన్ వి చెక్ దిస్ యువర్ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్? ఎలా చెక్ చేసుకోవాలి? ఏం లేదు, సింపుల్ మ్యాటర్, వెరీ వెరీ సింపుల్. అంటే ఎలా చేస్తావు? ఏం లేదు, స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్, అంటే హోమ్ బటన్ ప్లస్ ఆర్. ఏదైనా సరే హోమ్ బటన్. కొంతమంది దీన్ని విండోస్ బటన్ అంటారు. విండోస్ బటన్ అంటే విండోస్ బటన్ అన్న, హోమ్ బటన్ అన్న, స్టార్ట్అప్ అన్న రెండు మొత్తం ఒకటే వాస్తవం. ఇవన్నీ కూడా స్టార్ట్ ప్లస్ ఆర్ నొక్కితే వెంటనే ఏం వస్తుంది అంటే మీకు రన్ కమాండ్ వస్తుంది. సో రన్ కమాండ్ విండో వస్తుంది, రన్ కమాండ్. సో వచ్చిన ఆ రన్ కమాండ్ విండోలో మీరు ఏం చేస్తారంటే, వచ్చిన ఆ రన్ కమాండ్ విండోలో మీరు స్ట్రైట్ అవే ఏం చేస్తారంటే, ఎస్ ఫ్రెండ్స్, సిఎండి టైప్ చేయండి. అంటే సిఎండి అంటే ఏంది? కమాండ్. సో కమాండ్ అని టైప్ చేసి వెంటనే అక్కడ చూడండి, ఐపీ కాన్ఫిగ్. సో ఐపీ కాన్ఫిగ్ అని మీరు ఎప్పుడైతే టైప్ చేశారో వెంటనే మీ ఐపీ అడ్రస్లు కనపడతాయి. సో దట్ యూ విల్ గెట్ యువర్ సర్వర్ ఐపీ అడ్రస్, సో దట్ యూ విల్ గెట్ యువర్ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. మనం ల్యాప్టాప్ గురించి కదా మాట్లాడుతుంది, ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ గురించి మాట్లాడతాం. సో ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ఈ విధంగా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. యాక్చువల్ గా మీ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ ఏంటో మీరు ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ కాన్ఫిగ్ కమాండ్. ఐపీ కాన్ఫిగ్ ఎక్కడ ప్రెస్ చేయాలి? అది కమాండ్ లో. సో కమాండ్, సో కమాండ్ అని టైప్ చేయాలి, తర్వాత ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మీకు ఐపీ అడ్రస్ వస్తుంది. సో కమాండ్ సిఎండి అని ఎక్కడ టైప్ చేయాలంటే రన్ కమాండ్ విండోలో. రన్ కమాండ్ విండోలో. సో రన్ కమాండ్ విండో ఎలా ఓపెన్ అవుతుంది అనుకుంటే, స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్, విండోస్ బటన్ ప్లస్ ఆర్, హోమ్ బటన్ ప్లస్ ఆర్, ఇట్లాగా చేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాం ఎలాగనేది. సో దిస్ ఇస్ వాట్ రన్ కమాండ్ విండో. దిస్ ఇస్ వాట్ రన్ కమాండ్ విండో. ఇది నా రన్ కమాండ్ విండో యాక్చువల్. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే సిఎండి టైప్ చేయి, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? సిఎండి అని టైప్ చేస్తే ఇలా వస్తుంది. అయిపోయింది. సిఎండి అని టైప్ చేసిన తర్వాత, ఇలా చేసిన తర్వాత మీరు సింపుల్ గా ఐపీ యుఎన్ఎఫ్ఐజి కాన్ఫిగ్, దట్స్ ఇట్, ఓవర్. సో వీటన్నిటి గురించి మన డిస్కషన్ సాగిద్దాం. అంటే ఏంటి డిస్కషన్? జనరల్ గా మనకు చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఇక్కడ చూసారా, వైర్లెస్ ల్యాన్ అడాప్టర్. ఎస్, మనం డిస్కస్ చేద్దాం. మీడియా స్టేట్ డిఎన్ఎస్ డిస్కస్ చేస్తాం, ల్యాన్ అడాప్టర్ డిస్కస్ చేస్తాం. అర్థమైందా? తర్వాత ఇది కూడా చూడండి, మీడియా స్టేట్ కనెక్షన్ స్పెసిఫిక్ డిఎన్ఎస్, ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇక్కడ చూసారా, లింక్ లోకల్ IPv6 అడ్రస్ అంటే ఏంది? IPv6. మరి ఇదేంటి సార్, IPv4 అడ్రస్ ఉంది, ఇలాగ ఉంది, ఇదేంటి అదేంటి? రెండు ఐపీ అడ్రస్లు కాదా ఏంది? రెండు ఐపీ అడ్రస్లే. మరి దానికి ఎందుకు వాడతాం, దీనికి ఎందుకు వాడతాం? ఓకే, ఇదేంది సబ్నెట్ మాస్క్ ఉంది, ఇలా కనపడుతుంది, ఇదేంది డిఫాల్ట్ గేట్వే లాగా. ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ ఐపీ అడ్రస్లు అనేది ఇక్కడ మనం చూసారా, రెండు రకాలుగా ఉన్నాయి. ఐపీ అడ్రస్లు అనేది మనకి రెండు రకాలుగా ఉన్నాయి. అంటే రెండు రకాలు కూడా ఎట్లా ఉన్నాయంటే, ఒకటేమో IPv6 అని ఉంది, మరొకటేమో వేరే భాషలో ఉంది. చూసారా? ఒకటేమో IPv6 ఉంది, ఇంకోటేమో IPv4 ఉంది. అంటే సార్ ఇప్పుడు ఏంటి అసలు IPv6 ఏంది, IPv4 ఏంది, రెండింటి డిఫరెన్స్ ఏంటి సార్? అసలు రెండిట్లో ఏది వాడతారు? మాకు కన్ఫ్యూజ్ గా ఉంది. అది 4 వాడతారా, 6 వాడతారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే 4 వాడతారా, 6 వాడతారా అనేది మీకు తెలియాలంటే కొంచెం అవగాహన ఉండాలి. సో ఇది అంటే IPv6, IPv4.
అంటే నేను ఏమంటానంటే ఐపీ అడ్రస్లు అనేది మనకి రెండు రకాలుగా అందుబాటులో ఉంటాయి. ఐపీ అడ్రస్లు రెండు రకాలుగా అందుబాటులో ఉంటాయి ఐపీస్. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఎస్ ఫ్రెండ్స్ IPv4 వర్షన్ 4. ఇంక నెక్స్ట్ ఏంటంటే IP వర్షన్ 6. అంటే వర్షన్ 6లో ఉంటాయి, వర్షన్ 4లో కూడా ఉంటాయి ఐపీ అడ్రస్. అయితే వర్షన్ 6 అంటే ఏంటి, వర్షన్ 4 అంటే, వర్షన్ 4 అనేది ఏంటంటే యాక్చువల్గా 32 బిట్ అడ్రస్ అని యాక్చువల్గా. ఇది మాత్రం ఎస్ ఫ్రెండ్స్ 128 బిట్ అడ్రస్. అట్లా అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్లు మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ 6లో. మరి ఇప్పుడు ఇండియాలో ఈ ప్రపంచం ఏది వాడుతున్నారు సార్ అంటే ఇదే IPv4 వాడుతుంది. మరి 6 ఎప్పుడు వాడుకోవాలా, ఇవన్నీ ఐపీ అడ్రస్లు అయిపోతే ఆ ఐపీ అడ్రస్లు మార్చుకుంటాం. ఎందుకు చెప్పాను కదా, ఐపీ అడ్రసెస్ ఆర్ యూనిక్. ఐపీ అడ్రస్ ఆర్ యూనిక్, నాట్ డూప్లికేట్స్. అందుకోసం మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. జనాభా పెరుగుతుంది, ప్రపంచ జనాభా పెరిగేది కొద్దీ ఒక్కొక్కడు ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటున్నాడు. ఒక్కొక్కడు ఇదిగో ఓ 10 మొబైల్స్ కొంటాడు. 10 మొబైల్స్ కొంటే 10 ఐపీ అడ్రస్లు వాడికే పోయా, అంతే కదా. 10 మొబైల్స్ 4 జేబులో పెట్టుకుంటాడు, 4-5 పక్కన పెట్టుకుంటాడు, మొత్తం 10 మొబైల్స్. 10 మొబైల్స్ కి ఒక్కొక్క మొబైల్ కి ఒక ఐపీ అడ్రస్ అవుట్. ఐపీ అడ్రస్ ఉంటుంది కదా మొబైల్ కి. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ వీ కెన్ ఏబుల్ టు ట్రేస్ అవుట్ యువర్ మొబైల్. మీకు పోయినా సరే అక్కడ. ఓకే, సరే బాగానే ఉంది సార్. ఓకే, నో ప్రాబ్లం. ఐపీ అడ్రస్ గోల్ అర్థమైపోయింది. ఐపీ అడ్రస్ అనేది కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద డివైస్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ నెట్వర్క్, అంతే దాని పని. సో ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏం జరిగింది, ఏం లేదు, సింపుల్ గా నేను చెప్పాను కదా. ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఇది స్టోరీ. ఇది స్టోరీ. సో ఇలా నడిచిద్దని చెప్పాను. అయితే ఇక్కడ మీరు చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఇది ల్యాప్టాప్. ఓకే, సో ఇది సర్వర్ అనుకుంటే. ఓకే, సో ఇది ఇక్కడ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది, ఇది AWS లో ఉంది బాస్. ఇది ఎక్కడ ఉంది, ఇది యువర్ ఆఫీస్ ఆర్ హోమ్. ఆఫీస్ ఆర్ హోమ్ ఇక్కడ ఉంది ఇది. సో ఇది యాక్చువల్ ఆఫీస్ ఆర్ హోమ్. దట్స్ ఇట్. ఇది ప్లస్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంది యాక్చువల్ గా. సో దీని ఐపీ అడ్రస్ అంటే 1.2.3.4. సార్ మరి సర్వర్ ఐపీ అడ్రస్ మనం తెలుసుకోగలం, ఎస్ ఎక్సలెంట్ గా తెలుసుకోగలం. దీని ఐపీ అడ్రస్ 5.6.7.8. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలా రాశాను. సో ఇక్కడ వచ్చిన, అంటే మీరు ఇక్కడ చూశారు కదా నా ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. దిస్ ఇస్ వాట్ ఐపీ అడ్రస్ ఫర్ 192.168. నా ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. సరే బాగుంది. ఓకే, అది ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. సో ఈ ఐపీ అడ్రస్ నే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటాం. ప్రైవేట్ ఐపీ. ఈ భాషనే మనం ఇంకో భాషలో ఏమంటాం అంటే లోకల్ ఐపీ. లోకల్ ఐపీ అన్నా ప్రైవేట్ ఐపీ అన్నా ఒకటే భాష. లోకల్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఒకటే భాష. కొంతమంది ముందుకెళ్ళి పర్సనల్ ఐపీ అడ్రస్ అంటారు. పర్సనల్ ఐపీ కూడా, పర్సనల్ ఐపీ అన్నా ప్రైవేట్ ఐపీ అన్నా ఎస్ ఫ్రెండ్స్ లోకల్ ఐపీ అన్నా ఒకటే భాష. దిస్ ఇస్ అ ల్యాప్టాప్ లోకల్ ఐపీ అడ్రస్. ఓకే, సో జనరల్ గా మనం ఏం చేస్తున్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాం ఇక్కడికి స్ట్రైట్ అవే ట్రైంగ్ టు కనెక్ట్ విత్ దిస్ AWS సర్వర్. సో AWS ఇదేమో సర్వర్. AWS సర్వర్ కి మనం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇలా 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 వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఎస్ ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, వాడి పేరే ఐఎస్పి. అంటే ఐఎస్పి అంటే ఏం సార్, ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఐఎస్పి అంటే ఏంది, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అంటే వాడు ఏం చేస్తాడు, ఏం లేదు, మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు అవి ఇవి తీకేసుకొని మీ ఫోటో ఒకటి తీసుకొని మీరు సంతకం చేస్తున్నారే, అది ఏందనుకున్నారు, అది అక్కడే సబ్మిట్ అయితే యాక్చువల్ గా ఆడెందుకు సబ్మిట్ చేయాలి ఏంది అనేది ఒక్క నిమిషంలో మీకు అర్థమైంది. సో ఈ విధంగా వీడు చేస్తున్నాడు. అంటే తన ఆఫీస్ నుంచే ఇక్కడ ఉన్న ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తాడు. ట్రై చేసే క్రమంలో ఇలా వచ్చిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక వ్యక్తి ఉంటాడు, వాడి పేరే ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్.
సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడు అని అంటే, మన దగ్గర ఉన్న లోకల్ ఐపీ అడ్రస్ ఉంది కదా, మన లోకల్ ఐపీ అడ్రస్ ఏంది 1.2.3.4. సో ఇవి ఇక్కడికి రీచ్ అయితే యాక్చువల్ గా ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్ ఏం జరిగింది అంటే ఇక్కడ ఐఎస్పిలోనే ఎస్ ఫ్రెండ్స్ నాటింగ్ జరిగింది. నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అడ్రస్లెస్ ట్రాన్స్లేటర్. నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. నాట్ అంటే ఏంది? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. సో ఈ విధంగా నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న నీ పర్సనల్ ఐపీ అడ్రస్ ని తీసుకొని నాట్ వాడు వెంటనే మరొక కొత్త ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తారు. న్యూ ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తాడు. ఇదేమో పర్సనల్ అన్నావు, ఇదేమో న్యూ అంటున్నావు, అదేంది అంటే ఈ జనరేషన్ ఎవరు చేస్తారు? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. యూ కెన్ డూ ఇట్. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అంటే ఇక్కడ ఏం జరిగింది? మరొక కొత్త న్యూ ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట వెంటనే. ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ తీసుకొని మరొక కొత్త న్యూ ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తున్నాడు వాడు. ఈ కొత్త న్యూ ఐపీ అడ్రస్ నే ఇంకో భాషలో ఏమని పిలుస్తా ఉంటే పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇంకో భాషలో ఏమని పిలుస్తా ఉంటే గ్లోబల్ ఐపీ అడ్రస్. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్న గ్లోబల్ అన్న రెండు ఒకటే. సో అంటే గ్లోబల్ ఐపీ అడ్రస్ జనరేట్ అయింది. ఏమైంది ఇప్పుడు? గ్లోబల్ ఐపీ అడ్రస్ జనరేట్ అయింది యాక్చువల్. సో ఈ గ్లోబల్ ఐపీ అడ్రస్ జనరేట్ అయింది కదా, ఈ గ్లోబల్ ఐపీ అడ్రస్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది సార్? ఈ గ్లోబల్ ఐపీ అడ్రస్ జనరేట్ అయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఎస్, అక్కడ ఉన్న ఆ గ్లోబల్ ఐపీ అడ్రస్ అలా 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 ఇంటర్నెట్ ని టచ్ చేస్తాను. ఏ బాస్, హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్ అనేది ఇంటర్నెట్. ఓకే ఓకే, ఏం లేదు ఇంటర్నెట్, పక్కనే ఏడబ్ల్యూఎస్ ఉంది, ఏడబ్ల్యూఎస్ లో మాకు సర్వర్ ఉంది, ఆ సర్వర్ తోటి మేము మాట్లాడుకోవాలా, ఆ సర్వర్ తోటి మేము కనెక్ట్ అవ్వాలా, జస్ట్ ప్లీజ్ అని చెప్పాడు. చెప్తే అప్పుడు వాడు చెప్పాడు, ఇంటర్నెట్ ఏమన్నాడు తెలుసా? హూ ఆర్ యూ, ఏడబ్ల్యూఎస్, ఏ సర్వర్, ఎక్కడ, దాని అసలు ఏముంది దీనికి దగ్గర? ప్రూఫ్స్ ఏమున్నాయి? నథింగ్ ఈస్ దేర్, జస్ట్ అక్కడ 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 అంటున్నాం. కాబట్టి ప్రూఫ్స్ ఏదన్నా ఇస్తే నేను ఆ సర్వర్ దగ్గరికి నిన్ను తీసుకెళ్తా అని చెప్పింది. ప్రూఫ్స్ ఏమన్నా ఇస్తే ఆ సర్వర్కి నేను నీ దగ్గరికి తీసుకెళ్తాను. ఎవరు? ఇంటర్నెట్ చెప్పింది అనమాట. ప్రూఫ్స్ మరి ఏమి ఇవ్వాలి? ఏం లేదు, సింపుల్ గా ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఏందో ఇవ్వు, ఓకే. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి? ఆ సర్వర్ పోర్ట్ నెంబర్ ఎంతో ఇవ్వు, ఓకే, పోర్ట్ నెంబర్ ఇస్తాను. ఆ తర్వాత సంథింగ్ కాల్డ్ ఎస్, దాని యూజర్ నేమ్ ఏంటో ఇవ్వు, దాని పాస్వర్డ్ ఏంటో ఇవ్వు. ఇవన్నీ ఇస్తే గానీ నేను సర్వర్కి వెళ్ళి లాగిన్ చేపిస్తా, అదర్వైజ్ ఐ కెనాట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్ ఆర్ నో? చూడండి ఎంత క్రిటికల్ గా ఉందో ఇక్కడ విషయం. అంటే ఇక్కడ ఇంటర్నెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటర్నెట్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడికి సప్లై అయ్యాలి. అంటే దీని అర్థం ఏంది? ఇంటర్నెట్ లేకపోతే ఎస్, నథింగ్ ఇస్ దేర్. సో అలాగా ఈ ఇంటర్నెట్ అనేది ఇట్లాగ అడిగిన వెంటనే మనం మన డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి కదా. సబ్మిట్ అంటే ఏంది? ఇక్కడ ఉన్న ఈ సర్వర్ నే మనం ఏమని పిలుస్తామంటే డెస్టినేషన్ సర్వర్ అని పిలుస్తాం. ఈ సర్వర్ ని మనం డెస్టినేషన్ సర్వర్ అని పిలుస్తాం. సో వి మస్ట్ ప్రొవైడ్ ద డెస్టినేషన్ సర్వర్ డీటెయిల్స్. సార్ డెస్టినేషన్ సర్వర్ డీటెయిల్స్ ఇంటర్నెట్ కి ఫోన్ చేసి చెప్దామా? పోనీ ఇంటర్నెట్ కి వాట్సాప్ ఉందా? ఇంటర్నెట్ కి జీమెయిల్ ఏమైనా ఉందా? ఓ ఇంటర్నెట్, ఇదిగో జీమెయిల్ తీసుకొని డెస్టినేషన్ సర్వర్కి వెళ్ళి నన్ను కల్పించు అని చెప్పడానికి. మరి ఇంటర్నెట్ కి ఏముంది? అప్పుడు ఇంటర్నెట్ ఒక సలహా ఇచ్చింది. ఏం తెలుసా? అరే బాబు, నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ ఏదో ఒక దాంట్లో పెట్టి సప్లై చేయరా బాబు. నాకు సప్లై చేస్తే, సెండ్ చేస్తే ఇన్ఫర్మేషన్, నేను ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని కన్సర్న్ సర్వర్ దగ్గరికి వెళ్ళి కనెక్షన్ చేసి నీకు యాక్సెస్ ఇస్తా అని చెప్పింది. ఎవరు? ఇంటర్నెట్. అంటే డెస్టినేషన్ సర్వర్ డీటెయిల్స్ ఇప్పుడు మనం సప్లై చేయాలి. మరి డెస్టినేషన్ సర్వర్ డీటెయిల్స్ ఎక్కడ సప్లై చేయాలని నేను ఇంటర్నెట్ అడిగితే అది చెప్పింది, ఏం లేదు బాసు, ఇదిగో పట్టి అనే ఒక టూల్ ఉంది, ఆ పట్టి అనే టూల్లో ఈ సప్లై చేసే ఇన్ఫర్మేషన్ అని చెప్పింది. అంటే నువ్వు పట్టి అనే టూల్లో ఈ ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తే ఆ ఇంటర్నెట్ దాన్ని ఉపయోగించుకొని స్ట్రైట్ అవే ఇక్కడికి వెళ్ళిద్దాం. కానీ ఇక్కడ గోడలు ఉన్నాయి కదా, చూసారా? ఇదేంది? నెట్వర్క్ ఫ్రంట్ గేట్. ఇక్కడికి వస్తావు అంతే. నెట్వర్క్ ఫ్రంట్ గేట్ దగ్గరకు వచ్చిన వెంటనే ఇక్కడ మరో వ్యక్తి ఉంటాడు కాపలాగా. ఎందుకు? ఏడబ్ల్యూఎస్ ని కాపలా కాసే వ్యక్తి ఇతను అంటాడు, ఏ హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్, యు ఆర్ న్యూ టు దిస్ ప్లేస్, వై ఆర్ యూ కమింగ్?
హూ ఆర్ యూ అప్పుడు అప్పుడు వాడికి మీరు సమాధానం చెప్పాలి. ఏమని? బాస్, నేను కొత్తవాడిని కాదు, నేను పాతవాడినే, ఇదిగో ఈ సర్వర్ నాదే, నేను ఈ సర్వర్ను ఉపయోగించుకోగలుగుతున్నాను. అర్థమైందా? ఇలాగా మనం చెప్పాలి. అంటే ఏడబ్ల్యూఎస్ లో కొన్ని లక్షలు కోట్ల సర్వర్లు ఉంటాయి కదా, ఆ కోట్ల సర్వర్లో నువ్వు పేరు చెప్పాలా, నువ్వు ఐపీ అడ్రస్ చెప్పాలా, అది ఇక్కడ చేయాలి. ఎక్కడ చేయాలి అది? పట్టి. ఏంటది? పట్టి ఆర్ పుట్టి. అంటే దేనికోసం ఇది? దిస్ ఇస్ ద మీడియేటర్ బిట్వీన్ ద సర్వర్ అండ్ ఎస్ ఫ్రెండ్స్ యూజర్. ఎవరు? పట్టి టూల్. With the help of this putty, we can able to access the server. With the help of putty, we can able to access the server. పట్టీ టూల్ ఉపయోగించి సర్వర్ని యాక్సెస్ చేయొచ్చా ఏంది? చేయొచ్చు, అదే కదా పట్టీ టూల్ ఉపయోగించి. పట్టీ జెన్ అంటే ఏంది? పట్టీ జెన్ నెక్స్ట్ చెప్తా ఇప్పుడు. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు మనకి Yes, sir. యాక్చువల్గా Don't. ఇక్కడ మనం మీడియేటర్ ను ఎందుకు ఉపయోగిస్తున్నామో మీకు అర్థమైంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలి? ఇది నీ ల్యాప్టాప్ అయితే ఈ నీ ల్యాప్టాప్ లో ఎస్ నువ్వు ఒక మీడియేటర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. మీడియేటర్ సాఫ్ట్వేర్. సో మీడియేటర్ సాఫ్ట్వేర్ పట్టి ఆర్ పుట్టి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ మీడియేటర్ సాఫ్ట్వేర్ లో మనం దాదాపుగా ఈ సర్వర్ కు సంబంధించిన విషయాలన్నీ సప్లై చేయాలి. ఆ మీడియేటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఇది ఒక టూలే యాక్చువల్ గా. ఈ టూల్ అంటే ఎట్లా ఉంటది? ఈ టూల్లో మనం సప్లై చేయాలి. అంటే సప్లై అంటే ఏంది? ఐపీ అడ్రస్ 1.2.3.4, దాని పాస్వర్డ్ ఇది సంథింగ్, లేదా కొంత నీ కొత్తగా యూజర్ అనుకో, నీ యూజర్ నేమ్ కొట్టాలి. సో ఈ విధంగా చేస్తే మనం లాగిన్ అయిపోతాం డైరెక్ట్ గా ఎక్కడికి? సర్వర్లోకి. అంటే ఏంది? పట్టి అనేది ఏంది? ఒక మీడియేటర్ టూల్. నీకు సర్వర్ కి మధ్యలో ఒక మీడియేటర్, వీడు గేట్వే. So with this help of this mediator tool, we can able to access the server which is available in any other network. ఈ ఆఫీస్ నెట్వర్క్ కాదు అది. ఆఫీస్ నెట్వర్క్ అంటే ఆఫీస్ ల్యాప్టాప్. ఇది ఏడబ్ల్యూఎస్. అంటే ఎవరు కూడా నీ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ అనేది షేర్ చేయకూడదు ఐటీ ఇండస్ట్రీలో మీరు పనిచేస్తున్నప్పుడు. సో ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఏం చేస్తుంది? దే విల్ నాట్ డిస్క్లోజ్ యువర్ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ టు ఎనీబడి, బికాస్ ఇది జనరల్ గా సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాపర్టీ అనుకోవాలి, అంతే కదా. ఐపీ అడ్రస్ ఒకసారి తెలిసిన తర్వాత మరి నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదురైతే మరి నీవు ల్యాప్టాప్ పనిచేస్తుంది ఎవరు? వాడి ల్యాప్టాప్ లో కదా, నీ ల్యాప్టాప్ కాదు కదా ఇది. అంటే బిజినెస్ ఓనర్ క్లయింట్ కి సంబంధించిన ల్యాప్టాప్ లో ఉన్న విషయాలనే నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పట్టి టూల్, మీడియేటర్ టూల్ ఇవన్నీ సప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని. అప్పుడు వెంటనే డీటెయిల్స్ సప్లై చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ నొక్కిన వెంటనే చాలు. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ అవుతాయి. అప్పుడు వెంటనే సర్వర్ ఓపెన్. దట్స్ ఇట్. సర్వర్ ఓపెన్ అయిపోతే లాగిన్ అయిన తర్వాత మనం చేసుకోవాలి. ఎస్, ఎంతమందికి వర్కౌట్ అయింది ఇది? ఎస్ ఫ్రెండ్స్, ఎంతమందికి అర్థమైంది ఇది కాన్సెప్ట్? అర్థమైంది సార్. అర్థమైంది కదా, ప్రాబ్లం లేదు కదా. సో ఇక్కడ Yes, sir. మనం యాక్చువల్ గా ఈ నెట్వర్క్ ప్రవేశించేటప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ ఏం నాట్ చేస్తుంది? నాట్ కొంచెం అర్థం కాలేదు సార్. నాట్ చెప్తాను. సో ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ ఏం చేస్తుంది? డైరెక్ట్ గా ఇంటర్నెట్ కి సమాచారం అందిస్తుంది. ఇంటర్నెట్, ఇదిగో డెస్టినేషన్ సర్వర్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర నుంచి తీసుకో అని చెప్పింది. డెస్టినేషన్ అంటే ఏంది? ఇది ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వర్ డీటెయిల్స్. ఇది ఏంది? ఏడబ్ల్యూఎస్. అప్పుడు ఆ ఇంటర్నెట్ అనేది ఇదిగో ఇక్కడ చూసుకొని ఎస్ టూల్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఎలా 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 ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఎందుకు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ నెట్వర్క్ దేర్ విల్ బి ఎ సెక్యూరిటీ గార్డ్. హే బాస్, హూ ఆర్ యూ? వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్? దిస్ ఇస్ ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్, నీ దగ్గర పర్మిషన్స్ ఏముంది అని అడిగిద్ది యాక్చువల్ గా. సో అలాంటి పర్మిషన్స్ ఏమన్నా అంటే దిస్ ఇస్ వాట్ సెక్యూరిటీ గార్డ్. దీన్నే మనం ఇంకో భాషలో ఏమంటే ఫైర్ వాల్ అంటే ఇదే ఫైర్ వాల్ టీమ్ అన్న, ఫైర్ వాల్ అంటే ఇదే యాక్చువల్. ఇట్లా అప్పుడు ఇక్కడ వీడు ఎస్ ఫ్రెండ్స్ దే ఆర్ చెకింగ్ యువర్ పోర్ట్ నెంబర్. ఈ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ వీడు చెక్ చేస్తాడు. ఇట్స్ లైక్ ఎ సెక్యూరిటీ గార్డ్.
అంటే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు మీకు తెలుసు ఆల్రెడీ. సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇదిగో ఇది మీ అపార్ట్మెంట్ అనుకో, ఇక్కడ 202, 203, 204, 205 ఫ్లాట్స్, ఇవన్నీ ఫ్లాట్స్. మళ్ళీ ఏంటి 302, 303, 304, 305 ఫ్లాట్స్, ఇవన్నీ మళ్ళీ ఇలాగ ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇలా కట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, ఇంటి ఓనరు స్ట్రైట్ అవే ఇట్లా 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 కంచె వేస్తాడు కదా, ప్రహరీ గోడ కట్టేస్తాడు కదా. చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే సింపుల్ గా ఇదిగో ఒక సెక్యూరిటీ గార్డ్ ని ఇక్కడ కుర్చీ చేసి కూర్చోబెడతాడు సెక్యూరిటీ గార్డ్. ఇక వచ్చిపోయే వాళ్ళందరినీ వీడు హ్యాండిల్ చేస్తాడు. మరి కూర్చున్నప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే వాడి దగ్గర అందరి లిస్ట్ ఉంటది. అది ఏ ఫ్లాట్ నెంబరు, ఏంటి, దానికి ఓనర్ ఎవడు, మొత్తం లిస్ట్ సెక్యూరిటీ గార్డుకు ఉంటది అనమాట. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వాళ్ళ వస్తా ఉన్నా, ఇలా 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 వచ్చి, హాయ్ సెక్యూరిటీ గార్డ్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ అలో మీ టు ఇన్సైడ్ దిస్ ప్లేస్. అరే ఏంటి, వాట్ ఇస్ దిస్, ప్లీజ్ అలో మీ టు ఇన్సైడ్ దిస్ ప్లేస్ అంటున్నావా? ఎలాగా ఎలో చేయమంటావు? అసలు నువ్వు ఎవరివి, హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ఏరియా, దిస్ ఇస్ యునో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ జనరల్ గా. మరి నీకు ఏ ఫ్లోర్ లో కలవాలి? సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ లో అయితే ఫ్లాట్ నెంబర్ ఎంత, 201. ఓహో, సెకండ్ ఫ్లోర్ 201, ఏం పేరు, ఎస్, ఇట్లా. అంటే డెస్టినేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ చెకింగ్ చేస్తా ఉంటాడు అన్నమాట ఎవడు, ఫైర్ వాల్. దీన్నే మనం ఏమంటామంటే సెక్యూరిటీ ప్రొటెక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ పోర్ట్ నెంబర్ చెక్ చేస్తా ఉంటాడు. సో నేను చెప్తాను పోర్ట్ నెంబర్ అంటే ఏంది, అదేంది అని. అట్లాగా అంటే ఇక్కడ 302 అంటే ఓ పోర్ట్ నెంబర్, 202 అంటే ఓ పోర్ట్ నెంబర్. అలాగే ఇక్కడ కూడా మనకి లైనెక్స్ లో కూడా, ఏడబ్ల్యూఎస్ లో కూడా ఇది చూసారా, సర్వర్ తయారు చేశామే. సర్వర్ ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్ సర్వర్ తయారు చేశానో దానికి పోర్ట్ నెంబర్ కూడా ఉంటుంది. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ ద లైనెక్స్ సర్వర్ ఇస్ నథింగ్ బట్ వాట్, 22. అలాగా అంటే 22 అనే పోర్ట్ నెంబర్ కూడా నువ్వు ఇక్కడ సప్లై చేయాలి యాక్చువల్ గా. ఏదక్కడ టూల్లో 22 అనేది కూడా ఈ టూల్లో నువ్వు సప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సప్లై చేస్తే అప్పుడు అక్కడ సప్లై చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ చెక్ చేస్తాడు వెదర్ ద గివెన్ పోర్ట్ నెంబర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. దాన్నే మనం సెక్యూరిటీ గ్రూప్ అని పిలుస్తాం. దాన్ని ఇంకో భాషలో ఫైర్ వాల్స్ అని పిలుస్తాం. దాన్ని ఇక్కడ నేనేం చెప్తున్నా, సెక్యూరిటీ గార్డ్ అని చెప్తున్నా. గార్డ్ అన్నా, సెక్యూరిటీ గ్రూప్ అన్నా, ఫైర్ వాల్ అన్నా, ఆ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అన్నమాట. అది చెక్ చేస్తూ ఉంటది, వెరిఫై చేస్తూ ఉంటది వెదర్ యు ఆర్ ఏ జెన్యున్ ఆర్ ఫేక్ క్యాండిడేట్, జెన్యున్ ఆర్ ఫేక్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, ఆథరైజ్డ్ ఆర్ అనాథరైజ్డ్. ఇట్లా ఆథరైజ్డ్ ఆర్ అనాథరైజ్డ్ అంటారు కొంత, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ అంటారు కొంత. అంటే తక్కువ ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అట్లా. సో ఈ విధంగా మనం చేస్తాం. సో పట్టీ టూల్ అనేది ఈ విధంగా మనకు ఉపయోగిస్తాం. పట్టీ జన్ అనేది ఏంది, దేనికోసం అంటే సర్వర్ కి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి పట్టీ టూల్ ఉపయోగిస్తాం, పట్టీ కీ జన్ ఉపయోగిస్తాం. సర్వర్ కి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి, సర్వర్ కి పాస్వర్డ్ జనరేట్ చేయడానికి పట్టీ కీ జన్ ఉపయోగిస్తాం. సో పట్టీ అనే సాఫ్ట్వేర్ ని మీరు మీ 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 ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తే, ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు రెండు సాఫ్ట్వేర్లు వస్తాయి యాక్చువల్ గా. అంటే పట్టీ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే యూ విల్ గెట్ టూ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 1 సాఫ్ట్వేర్ పట్టీనే, నెంబర్ 2 సాఫ్ట్వేర్ పట్టీ కీచర్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? పట్టీ అనేది ఇన్స్టాల్ చేసిన వెంటనే పట్టీ సాఫ్ట్వేర్ వస్తుంది, అంటే పట్టీ సాఫ్ట్వేర్ టూల్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ పట్టీ, ఎస్ ఫ్రెండ్స్, కీజెన్ కూడా వస్తుంది. అంటే పట్టీ సాఫ్ట్వేర్ టూల్ ప్లస్ పట్టీ కీజెన్ రెండు వస్తాయి. ఎప్పుడు పట్టీ టూల్ అనేది నువ్వు నీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు, నీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు. ఓకే, బాగుంది. మరి ఫస్ట్ ది పట్టీ సాఫ్ట్వేర్ టూల్ అని రాశారు కదా, దాని దేనికోసం అంటే సర్వర్ కనెక్ట్ అవడానికి, టు కనెక్ట్ సర్వర్, టు ఓపెన్ సర్వర్, టు కనెక్ట్ సర్వర్, టు ఓపెన్ సర్వర్ అట్లా. మరి పట్టీ కీజన్ అని రాశారు కదా, పియుటిటివై పట్టీ కీజన్, ఇది దేనికోసం? ఇదేం లేదు, ఇది టు క్రియేట్ ఏ పాస్వర్డ్, టు క్రియేట్ ఏ పాస్వర్డ్, క్రియేట్ ఏ పాస్వర్డ్. సో ఒకటేమో పాస్వర్డ్ తయారు చేయడానికి, ఇంకోటి ఏమో సర్వర్ లోకి లాగిన్ అవడానికి. దాని ఇంకోటి పట్టీ, ఇంకోటి ఏమో పట్టీ కీజన్.
ఈ రెండు ఎలాగొస్తాయి? నువ్వు పట్టి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే చాలు వచ్చేస్తాయి. పట్టి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో patti.org వెబ్సైట్. ఏ వెబ్సైట్ అది? patti.org వెబ్సైట్. patti.org వెబ్సైట్కి వెళ్తే నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు పట్టి సాఫ్ట్వేర్. పట్టి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తే పట్టి వస్తుంది, పట్టి కీచెన్ 2 వస్తుంది. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. నాట్ అంటే ఏంది? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. సో ఈ నాటింగ్ జరిగింది. నాటింగ్ అంటే ఏంది? అసలు యాక్చువల్ గా ఐఎస్పి ఉన్నాడు. ఐఎస్పి దగ్గర ఏముంటది? లోకల్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ లోకల్ ఐపీ అడ్రస్ ఏంది? 1.2.3.4. ఈ లోకల్ ఐపీ అడ్రస్ తీసుకుంటాడు. ఇది ఎవరు? నాట్ తీసుకొని నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ తీసుకొని వాడు ఏం చేస్తాడంటే 5.6.7.8 ఇలాగ ఐపీ అడ్రస్ అంటే ఏంది? ఇక్కడ ఉన్న లోకల్ ఐపీ అడ్రస్ తీసుకొని నాట్ అనేవాడు ఏం చేస్తాడంటే కొత్త న్యూ ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తాడు. కొత్తగా జనరేట్ చేసిన ఐపీ అడ్రస్ నే మనం ఏమని పిలుస్తాం? పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ. అలాగే పబ్లిక్ ఐపీ అడ్రస్ సహాయంతో మనం ఏం చేస్తాం? ఇంటర్నెట్ ని కన్సల్ట్ అవుతాం. ఇంటర్నెట్ ప్లీజ్ హెల్ప్ మీ. వాట్ ఈస్ దిస్? అదే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఇబ్బంది లేదు. సో నేను వచ్చేసి ఇదిగో ఏడబ్ల్యూఎస్ ఉన్నాడు ఇక్కడ, ఆ సర్వర్ తోటి నేను లింక్ చేసుకోవాలా? ఎస్, ఆ విధంగా అనమాట. ఆ విధంగా మనకి ఇంటర్నెట్, అప్పుడు ఇంటర్నెట్ వెతికిద్ది అనమాట. ఆ సర్వర్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఆ సర్వర్ సంబంధించిన ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది, ఆ సర్వర్ సంబంధించి ఇవన్నీ చెక్ చేసుకుంటాం ఈ పట్టి మీడియేటర్. అప్పుడు కనెక్ట్ అనే బటన్ నొక్కితే, ఆడ ఓపెన్ అనే బటన్ నొక్కితే వెంటనే మీరు ఈ సర్వర్కి వెళ్ళి కనెక్ట్ అవుతారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఏమన్నా ప్రొసీజర్? ఎస్ సార్, అర్థమైంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా నాట్ దాని గురించి? ఆల్రెడీ మీ రౌటర్లో కానీ తర్వాత దాంట్లో మొత్తం అన్నిట్లో కూడా ఈ నాటింగ్ జరుగుతూ ఉంటుంది మీకు తెలియకుండా ఆటోమేటిక్గా. జరిగిపోయిన తర్వాతే పబ్లిక్ ఐపీ అడ్రస్ వస్తే పబ్లిక్ ఐపీ అడ్రస్తోనే నువ్వు కనెక్ట్ అవుతావు. ప్రైవేట్ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవ్వలేవు నువ్వు. ఎందుకంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది సీక్రెట్ యాక్చువల్గా చెప్పాలంటే. అందుకోసం దాన్ని ప్రైవేట్ అన్నారు, దీన్నేమో పబ్లిక్ అన్నారు. పబ్లిక్ ఐపీ అడ్రస్ వేరు, ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో ఇంకా ఎనీవన్ డౌట్స్? ఎస్ సార్. సార్ సో మనం స్టాప్ చేద్దామా, కంటిన్యూ చేద్దామా? ఈరోజు కొంచెం లేట్ అయింది, రేపు షార్ప్గా 10K మొదలు పెడదాం. ఓకేనా? అంటే 11 అవుతుంది టైం ఇక. అదే అంటే మీకు కూడా టైం డిలే అవుతుంది, మరి మీరు కూడా డిన్నర్ చేశారు లేదో తెలియదు కదా, అందుకోసం. అదే సార్. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఇవి రికార్డింగ్ ఇస్తారు సార్? ఇది అంటే మెయిల్కి ఏమన్నా ఫార్వర్డ్ చేస్తారా? మెయిల్ లేకపోతే ఫార్వర్డ్ చేస్తాం, ఇచ్చేస్తాం, రికార్డింగ్ ఇచ్చేస్తాం. ఎవ్రీడే రికార్డింగ్ మీకు ఇచ్చేస్తాం. ప్రాబ్లం. ఓకేనా? అదే సార్. ఓకే. థ్యాంక్ యూ.